सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मृकाली मृकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाला 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను సాయి దత్తానంద మీకు అందరికీ సుపరిచితున్నే మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని గత 42 సంవత్సరాలుగా నేను అన్వేషణ చేస్తున్న ఈ యొక్క శాస్త్రాలను అష్టసాముద్రిక వాస్తుశాస్త్రము రుద్రాక్ష శాస్త్రము మళ్ళీ వచ్చేసి ఫేస్ రీడింగు మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము వాస్తుశాస్త్రం వీటన్నిటి మీద నేను 7 సబ్జెక్టుల మీద రీసెర్చ్ చేసి ఒక గ్రంథం కూడా రాసిన అది చూపిస్తాను మీకు ఆ గ్రంథం లోపల సమస్తం మొత్తం ఏమైతే మనకు శాస్త్రాలు ఉన్నాయో వాటన్నిటిని విపులంగా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా నేను ఎన్నో రాసిన అయితే దానిలో ఒకటి ఏంటంటే సాధకులకు పనిచేటట్టు కూడా చాలా చేసినాం మన ఇంట్లో లోపలనే మనమే సాధకులం తయారు కావచ్చు మనమే మన పిల్లలకు దిష్టి తగిలినా లేకుంటే పక్కపక్కలకు కూడా ఏమన్నా అయినా కానీ మనము నివారణ చేసే టైపుగా నేను అన్నీ రాసిన వాటి లోపల మంత్రదండం తయారు చేయడము మళ్ళా తాయితలు తయారు చేయడము మంత్రదండం మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు దాంట్లో తాంత్రిక మంత్రదండం ఉట్టిగా పట్టుకుంటారు కొందరు కర్ర అది కాకుండా దాని లోపల యంత్రాలు మూలికలు రత్నాలు వీటన్నిటిని వేసి తయారు చేసిన మంత్రదండం అది కూడా చూపిస్తాను మీకు అయితే నేను గత 42 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఉద్యోగము ఏదైతే డిఫెన్స్ ఉందో మిలిటరీ దాని లోపల పనిచేసుకుంటూ డిఫెన్స్లో మళ్ళీ ఇక్కడ గుప్తంగా ఈ యొక్క మంత్రశాస్త్రాన్ని చేసుకుంటూ ఎంతోమందికి రెమెడీలు చేస్తూ సంతోషిస్తున్నాను నేను అల్ప సంతోషిని ఎవరికైనా బాగా అయిందంటే అవే నాకు ఒక 10,000 ఇచ్చినట్టు 20,000 ఇచ్చినట్టు లెక్క సంతోషిస్తాం బాగా అయింది గురుగారు అని ఫోన్ చేస్తే కానీ ఒకరి నుంచి ఒకరు చైన్ సిస్టమ్ లాగా చెప్పుకుంటే ఇవాళ నేను 10 మందికి నేను బాగుపడేస్తుంటే నా పేరు కూడా 10 మందికి తెలిసేది నన్ను గుప్తంగా ఒక కోడిని గిట్ట గుడ్డు పెట్టినాక కమ్మి పెట్టి గుడ్డు పెట్టగానే లాదు కొట్టినట్టు వాడుకున్నారు అయితే నేను ఇప్పుడు ఆ దేవుని యొక్క దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఈ అవకాశం దొరికింది మీడియా ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా మీ అందరినీ నేను కలుసుకోవడం కొత్త వాళ్ళతో పరిచయాలు కావడం కొత్త నా దగ్గర రావడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎంతో సంతోషిస్తున్నాం అయితే ఎవరన్నా రిజల్ట్ వచ్చిందంటే మాత్రం నాకు ఫోన్ చేస్తేనే సంతోషిస్తాం ఎంతోమందికి అందరికీ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ రానోడు ఉండడు ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో పిల్లలకు పెళ్ళిళ్ళు మళ్ళీ వచ్చేసి ఉద్యోగ అవకాశాలు మళ్ళీ విదేశయానాలకు పోవడము ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు భార్యాభర్తల గొడవలు విరాగుల వరకు పోయిన వాళ్ళు కూడా కలిసి మళ్ళీ జీవనము సహజీవనం జరుపుతున్నారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు విడిపోయి అటువంటి వాళ్ళు నా దగ్గరకు మా భర్త ఇట్లా విడిపోయింది అప్పుడు ఏదో ఆవేశంతో నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన విడాకులు తీసుకుందామని అనుకొని విడిపోయినాం నన్ను నా భర్త నాకు కావాలన్న వాళ్ళు కలిసింది నా భార్య నాకు కావాలన్న వాళ్ళు కలిసింది కాబట్టి మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
చూస్తా, 40 నిమిషాలు టైం ఇస్తా ఒక మనిషికి. మళ్ళీ నేను ఉండేది ఇక్కడనే ఎల్బీ నగర్ హైదరాబాద్ లోపల, ఈ ఎల్బీ నగర్ పక్కనే బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా. ఫోన్ చేసుకొని ఈ నెంబర్లకు ఫోన్ చేసుకొని రావచ్చు. మరి మీతోటి డైరెక్ట్గా మాట్లాడాలంటే ఫోన్లో పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా. ఎలాంటి ఫీజులు ఉండవు మాట్లాడడానికి. మీరు జాతకం చూపించుకొని నా దగ్గరకు వచ్చి జాతకం చూపించుకొని అంటే మాత్రం ఫీజు ఉంటుంది 1000 రూపాయలు. కాబట్టి ఈ మంత్రదండం అనేది ఎట్లా తయారు చేసుకోవాలి, ఇంకొకరికన్నా తయారు చేసి కూడా ఎట్లా ఇవ్వాలి. మీరు సాధకులు అయితే మీరు కూడా తయారు చేసి ఇంకో సాధకుని తయారు చేయండి. ఇప్పటివరకు నా దగ్గర ఒక 540 మంది సాధకులు తయారైనారు. నాది టార్గెట్ 1000 మందికి. కాబట్టి దాని లోపల నేను వాళ్ళందరికీ ఏమేమి ఇస్తా, ఏం సంగతి అది చూపిస్తా నేను. అయితే ఇప్పుడు నేను మంత్రదండం గురించి మీకు చూపిస్తా. ఆ విధంగా చేసుకోండి. అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, గ్రహణ కాలాల్లో కానీ కూడా చేయొచ్చు. ఈ మంత్రదండాన్ని చేసుకొని 10 మందికి మీరు ఈ మంత్రదండము పూజలో పెట్టుకోవాలి. దీని లోపల ఏమేమి వేస్తారు, ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను నేను. ఇది ఒకటి బొంబు కట్టె తీసుకోండి, బొంబు ఎదడు బొంబు. లేదనుకుంటే మన పైపు ఉంటుంది కదా, ఏది మన ప్లాస్టిక్ పైపు తీసుకోండి. ఇనుముది పనికిరాదు, ఎందుకంటే అది ఇనుము ఎర్తింగ్ తీసుకుంటుంది, అది పనికిరాదు. ఎర్తింగ్ లేనిది తీసుకోవాలి. ఇనుము మాత్రము అదేమైతే స్టీల్ అయినా ఇనుమైనా బయటి ఎర్తింగ్ తీసుకుంటుంది. దీంట్లో ఉన్న పాజిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అయితే దీనికి పాజిటివ్ బయటికి పోవద్దంటే దీనికి ఇన్సులెంట్ లాగా ఏముండాలంటే ఈ ప్లాస్టిక్ ఉండాలి, లేకుంటే కరోనాలు ఉండాలి. అదైతేనే దీని లోపల ఉన్న పాజిటివ్ అనేది బయటికి పోదు. అయితే దీన్ని ఏంటంటే దీని లోపల యంత్రాలు, ఏమేమి యంత్రాలు వేస్తామంటే దీంట్లో ఒక 20 రకాల యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాం మీకు. దీంట్లో మూలికలు ఉంటాయి, కొన్ని 100 రకాల మూలికలు ఉంటాయి. ఈ మూలికలు వేస్తాము. దీంట్లో ఇప్పుడు 250 రకాల మూలికల పొడి ఉంటుంది. 250 రకాల మూలిక పొడి ఉంటుంది, అది కూడా వేస్తాం. ఇప్పుడు చూడండి, ఇది మూలికల పొడి, ఇది మూలికల పొడి. ఇది దీని లోపల వేస్తున్నాం. ఇది దీని లోపల వేసేసిన తర్వాత కొంచెం వేసిన తర్వాత ఏం చేయాలి, ఒక యంత్రం వేసుకోవాలి. దీని లోపల ఒక యంత్రం, ఇది యంత్రం. ఇప్పుడు ఇది ఉంది కదా లక్ష్మీ యంత్రం. ఓకే, వేసినాం కదా. మళ్ళీ కొంచెము మూలికలది పొడి. మళ్ళీ వచ్చేసి దీని లోపల ఇంకొక యంత్రం ఏంది, ఇది అష్టలక్ష్మి యంత్రం. ఓకేనా. మళ్ళీ మూలికలది పొడి. ఓకేనా. మళ్ళీ వచ్చేసి దీని లోపల సుదర్శన యంత్రం. మళ్ళా ఒకటి నల్ల గవ్వ, ఇది పాజిటివ్ ఉంటుంది దీని లోపల, నల్ల గవ్వ. మళ్ళీ మూలికల పొడి. మళ్ళీ దీని లోపల కుర్మా యంత్రం. మళ్ళా ఒకటి ఖర్జూర పండు. దీనికి ఏంటంటే నైవేద్యం ఒకసారి పెట్టకుండా నడుస్తుంది ఖర్జూర పండు వేసి. మళ్ళీ మూలికల పొడి. దీని లోపల ఇది 7 ముఖాల రుద్రాక్ష, ఇది 6 ముఖాల రుద్రాక్ష, ఇది 5 ముఖాల రుద్రాక్ష వేసినాం కదా. వేసిన తర్వాత మళ్ళీ కొంచెము ఈ మూలికల పొడి, మూలికలు. ఈ మూలికలు ఏం మూలికలు ఉంటాయి, రామబాణము, మళ్ళీ వచ్చేసి పిల్లి అడుగు, దీని లోపల గురిగింజ చెట్ల వేర్లు, ఇవన్నీ ఉంటాయి దీని లోపల. ఇవి వేసినాం. వేసిన తర్వాత దీని లోపల ఇది కొంచెం ప్రెస్ చేయాలి. చేసి మళ్ళీ యంత్రాలు, ఇది లక్ష్మీ నరసింహస్వామి యంత్రం, ఇది లక్ష్మీ కనకదుర్గ యంత్రం, ఇది కుబేర యంత్రం, ఇది వాస్తు యంత్రం, ఇది లక్ష్మీ గణేష యంత్రం, ఇది వశీకరణ యంత్రం, ఇది వాస్తు యంత్రము మన ఇది మత్స్య యంత్రం, మత్స్య యంత్రం.
వేసిన తర్వాత మళ్ళీ కొంచెము ప్రెస్ చేయాలి దీన్ని. ఓకేనా? ఇది మత్స్య యంత్రం. దీని లోపల ఒక పుష్పరాగంది స్టోను, ఒక పచ్చది స్టోను, ఇది ఒకటి గోమతి చక్రం, మళ్ళీ వచ్చేసి ఇది తామర గింజలు తామర గింజలు లక్ష్మికి సంబంధించినవి. ఇవి తెల్ల గురి గింజలు. ఇది పసుపు గవ్వ, ఇది కెంపుకు సంబంధించిన స్టోను. ఇది అష్టలక్ష్మి యంత్రం. ఓకేనా? దీని లోపల జనాకర్షణ యంత్రం. దీని లోపల ఇది హనుమంతుని యంత్రం. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ కొన్ని తెల్ల గురిగింజలు, ఇవి తెల్ల గురిగింజలు. దీని లోపల మళ్ళీ మూలికల పొడి, మళ్ళీ ఎర్ర గురిగింజలు, మళ్ళీ వచ్చేసి 250 మూలికల పొడి. ఈ విధంగా వేసేసి దీని లోపల గోమతి చక్రం, గోమతి లక్ష్మి, గజలక్ష్మి చక్రం. ఓకే, గజలక్ష్మి చక్రం. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక గోమతి చక్రం వేసి ఇవి అన్నీ దీని లోపల వేసినాం. ఇప్పుడు వేసి దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ప్యాక్ చేసేసేయాలి. ఈ విధంగా ప్యాక్ చేసి దీనికి సొల్యూషన్ పెట్టి ప్యాక్ చేయండి గట్టిగా. ఈ విధంగా చేసినట్టయితే ఇప్పుడు మంత్రదండం తయారైంది. ఈ మంత్రదండం పైన స్ఫటికలింగం, ఇక్కడ ఒక స్ఫటికలింగం, దీన్ని పెట్టేసి ఇప్పుడు దీన్ని సపోజ్ ఒక మనిషికి మంత్రిస్తున్నాం. ఓం క్రీం 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 ఓం శాంభవి దుష్టగ్రహ నివారణ, ఇట్లా దించాలి. వాని మీదకి వెళ్ళి తిప్పాలి. మళ్ళీ మనకి బాలగ్రహం ఉంది, ఓం లం 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 లంలో దుష్టగ్రహ నివారణ అని నెత్తిలో పెట్టేసేసి మళ్ళీ ఇట్లా దాన్ని తిప్పాలి. ఈ విధంగా చేసినట్టయితే వానికి ఉన్న నెగిటివ్ అంతా ఇది తీసేస్తుంది. అంటే తీసుకోదు, తీసేస్తుంది. ఇది మళ్ళీ మనము ఒక రాగి చెంబులో పెట్టి దాంట్లో బియ్యం పోసి రాగి చెంబుల ఇది పెట్టేసి పూజ చేయాలి. దీనికి ఆరతి ఇవ్వాలి, మంచి అగరబత్తీలు పెట్టాలి. రోజు లేకుండా మీకు ఎప్పుడు పూజ చేసుకుంటే అప్పుడు చేసుకున్నట్టయితే దీని లోపల ఒక దివ్య శక్తి ఇంకా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇది సాధకులే కాకుండా ఇళ్ళలో కూడా పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే ఇది ప్రతి ఇంట్లో ఉండే ఒక మంత్రదండం. మన పిల్లలకు కూడా, మన ఇంటి లోపల ఎవరికన్నా జ్వరాలు వచ్చినా, పిల్లలకు బీమారు వచ్చినా, పిల్లలకు గాలి ధూళి ఉన్నా, చేతబడి ఉన్నా, ఏది ఉన్నా నివారణ అయిపోతుంది. జై గురుదత్త.